నమస్తే అండి. పెద్దలందరికీ నమస్కారం. పత్రికా వారికి, ప్రెస్‌ల వారికి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ విఎస్ రామరెడ్డి గారికి. అంటే మాకిది కొంచెం ఎనర్జీగా కొంచెం సినిమా లేట్ అయింది. మేము ఎక్కడ నీరసం అయిపోతానో అని నాకు కొంచెం మళ్ళీ ఎనర్జీ ఇవ్వడానికి నన్ను ఇట్లా రామరెడ్డి గారు స్టేజ్ మీదకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిరుజల్లుల చిరునవ్వు, నేను యాక్చువల్గా పిక్చర్ చూశాను, కంప్లీట్ పిక్చర్ తమిళ్ చూశాను. నేను చూసినాక రామరెడ్డి గారికి పిక్చర్ కొనకముందు కథ చెప్పాను. నేను అసలు పిక్చరు నేను తీసుకుంటున్నాను శ్రీనివాస్ అని కూడా నాకు చెప్పలా. నేను పిక్చర్ చూసి తమిళ్ కంప్లీట్గా రామరెడ్డి గారికి చెప్పాను, సార్ నంబర్ 1 ఉంది, క్లాస్కి ఉంది. కొన్ని నాకు జీవా గారు డైరెక్టర్గా ఆ పిక్చర్లో ఆ ఇన్సిడెంట్లు నాకు జరిగినాయి కొన్ని, అందుకని నాకు ఆ సినిమా బాగా నచ్చింది. నేను ఈ మధ్య ఒక కన్నడ మూవీకి నేను కులుమనాలి వెళ్ళాను. అదే కులులో సాంగ్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఇన్సిడెంట్లో సడన్గా హీరోయిన్ని చేంజ్ చేసేసాను. నేను ప్రొడ్యూసర్కి కూడా చెప్పలేదు. నేను సాంగ్ చేసుకొని వచ్చేసాను. వచ్చినాక చెప్పాను, ఏంటి శ్రీనివాస్ ఎందుకు చేసావు ఏంటి అని అడిగారు ఆయన. సార్ నాకు అక్కడ అనుకున్నట్టుగా నాకు సినిమాకి నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను వాళ్ళతో, అందుకే నేను వెంటనే మిమ్మల్ని కూడా అడగకుండా హీరోయిన్ చేంజ్ చేశాను. అంటే నాకు అది ఈ పిక్చర్ చూస్తున్నాక నాకు మళ్ళీ నా లైఫ్ కూడా ఇట్లా టచ్ అయింది అనిపించింది పిక్చర్. అలాగే విఎస్ రామరెడ్డి గారు, యాక్చువల్గా స్ట్రైట్ పిక్చర్ మాది, మా పిక్చర్ లేట్ అయింది. అయిన దానికన్నా ముందు జీవా గారి సినిమాతో వెళ్తున్నందుకు మాకు బాగా హ్యాపీగా ఉంది. నాకు ఒక మైలేజ్ వస్తుంది అనేది కొంచెం సంతోషంగా ఉంది. అలాగే బ్రహ్మస్వామి గారు, తర్వాత నాకు పెద్దలు కేవీవి సత్యనారాయణ గారు, ఇవాళ రాలేదు ఆయన, నాకు ఆయనే బ్యాక్ బోన్. నేను వాళ్ళకి చెప్పుకొని నేను ఏదైనా ముందుకు వెళ్తా. అలాగే నాకు ఛాంబర్లో మాకు సింహం ప్రసన్న కుమార్ గారు, ఏదొచ్చినా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళేది, నా సమస్య ఇది ఏంటి నా పరిస్థితి అని. ఆయన నన్ను నీరసపడకుండా, నీ పిక్చర్కి ఏం ట్రబుల్ లేదురా, మీ ప్రొడ్యూసర్ మంచి పిక్చర్లు చేస్తున్నారు, నీకు ఒక మైలేజ్ వస్తుందని చెప్పారు. అలాగే ఈ పిక్చర్ మా ప్రొడ్యూసర్కి మంచి హెల్ప్ అయ్యి బాగా డబ్బులు తీసుకొచ్చి, అలాగే నా దేవదాస్ స్టైల్ మార్చాన్ని కూడా బాగా హిట్ చేయాలని కోరుకుంటూ, మరోసారి నన్ను స్టేజ్ మీదకి పిలిచి నాకు గ్లూకోజ్ ఎక్కించినందుకు రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మరొక్కసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, చిరునవ్వుల చిరుజల్లు, చిరునవ్వులతో జోరుగా హుషారుగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఇది కసితో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా రిలీజ్లో ఎంతోమంది కసి, సక్సెస్ కొట్టాలి అన్నటువంటి కసి కనపడుతూ ఉంది. రంగం తర్వాత తెలుగులో మరొక మంచి హిట్ సాధించాలని జీవా గారు, త్రిష ఈ మధ్య కొద్దిగా హిట్లకు దూరంగా ఉంది, ఆమె మళ్ళీ తెలుగులో ఒక మంచి ఘన విజయం సాధించాలని త్రిష గారు, తర్వాత మిత్రులు జానీ గారు, రామరెడ్డి గారు. జానీ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచితుడు, మంచి ఫ్రెండ్. నేను జానీని తరచుగా, ఏ జానీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము సినిమాలన్నీ మరి ఇలా పోతున్నాయి కదా, ఎందుకు ఇది అవసరమో మనకు ప్రొడక్షన్ చేయడం అని అంటే, జానీ ఒక్కటే ఒక మాట అనేవాడు, అన్న హిట్ కొట్టాలనేది నా గోల్, నా జీవితాశయం. ఒక్క హిట్ అనేది కొట్టిన తర్వాత నేను సినిమా చేస్తాను చేయను అనేది తర్వాత హిట్ కొట్టాలనే నా చిరకాల వాంఛ ఈ సినిమాతో నెరవేరబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుందన్న నమ్మకం నాకుందని చెప్పాడు. హరీష్ జయరాజ్ గారు ఎంతో కసితో సాంగ్స్ చేశారు. అన్ని సాంగ్స్ కూడా సిచ్యువేషనల్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యే విధంగా, తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా అన్ని సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని మా మిత్రులు జానీ, రామిరెడ్డి మరెన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత ఈ చిరునవ్వులు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా మన మిత్రుడు రాజీవ్ చెప్పినట్టు ఈ చిరు జల్లులే కాకుండా డబ్బు జల్లులు కూడా ఈ సినిమాకు రావాలని,
ఈ డబ్బు జల్లులు వచ్చిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ డబ్బు జల్లులు వస్తేనే ప్రొడ్యూసర్ల మొహాల్లో చిరునవ్వులు ఉంటాయి, లేకపోతే చిరునవ్వులు ఉండవు. కాబట్టి ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. அனைவருக்கும் வணக்கம். இது தமிழில் ஒரு மிகப்பெரிய ஹிட்டான படம். அகமது, ஜீவா, வினய், சந்தானம் பெரிய லெவலில் ஹிட் ஆகிருக்கு. அதே மாதிரி தெலுங்குலேயும் வெற்றியடைய வாழ்த்து கூறி விடைபெறுகிறேன். Good evening to everybody. Thank you, Mr. Rami Reddy and Mr. Johnny and the media for doing such a grand launch. And I'd like to thank Mr. Tamil Kumaran and my Hello. Jiva, Trisha, Vinay, Santanam, Andrea, and Nasir sir to be part of this nice film. And Haris Jayaraj music was a very big hit in Chennai, and I hope the music here rocks, and I wish the team all the very best. Thank you. ఈ చిత్రం తమిళంలో నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి చూసిన తర్వాత మా అబ్బాయిలు కూడా చూశారు. చూసి మా ఫ్రెండ్స్ అందరూ అంతా సినిమా బాగుంది తీసుకోమని చెప్పారు. అందుకని ఆ సినిమా తీసుకోగానే కేవి సత్యనారాయణ గారికి, మా ఫ్రెండ్ వేణుకి చెప్పాను, బాగుంది తీసుకుందామని చెప్పారు. అట్లా ఆ తర్వాత జానీ వచ్చి, సార్ మేము ఇప్పుడు జానీకి నాకు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అట్లానే జానీ వచ్చి సార్ మనం కలిసి చేద్దాం అన్నాడు. అందుకని ఈ సినిమా తీసుకున్నాం. ఈ చిత్రం చాలా బాగా ఆడిద్దని మేము మనస్ఫూర్తిగా. Good evening. I can't speak too much of Telugu. The only words in Telugu I know are Bavunara, Annam Tinava, and Mandu Tagatwa. So I'll make it short and sweet in English. I've already thanked my Tamil team. It's brought in a lot of success to my producer, my director, my lead actor, Jiva, Andrea, Trisha, and all of us. I'm sure it'll be a great success over here. I just hope and pray it brings in a lot of success to Sri Rama Reddy sir, Johnny sir, and RA Arts Productions. And good luck to whoever is involved in the making of this movie here in Telugu. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ జన్మకి కేవి వేణుగోపాలు నాకు మంచి ఫ్రెండ్ కావడం ఫస్ట్ నా అదృష్టం. నా ప్రతి సినిమాకి నాకు అనుకోండి ఏదో ఒకటి నువ్వు చేయరా అనేసి నన్ను ప్రోత్సహిస్తూ ఆయన నాకు ప్రోత్సహించడమే నాకు అదృష్టం ఫస్ట్. అట్లాగే ఈ సినిమా నాకు దొరకటం ఇంకా రెండో అదృష్టం. ఈ సినిమా నాకు నా మిత్రుడు 20 సంవత్సరాల ఫ్రెండ్ రామిరెడ్డి గారు మీ ఇద్దరం కలిసి సినిమా చేస్తాం కాబట్టి ఈ సినిమా మా మంచి విజయాన్ని ఇచ్చిందనేసి నేను రంగు సినిమా చూశాను. ఆ జీవ గారు పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా అప్పటి నుంచి జీవ గారు అంటే నాకు మంచి లైక్, మంచి స్మార్ట్గా ఉంటారు, మంచి అంటే మాస్లో ఆడియన్స్లో బాగుంటుంది. అట్లా వచ్చాడు గెలిచిన సినిమా చూశాను ఈ మధ్య, అప్పుడు రిలీజ్ అయినప్పుడు. చాలా మంచి తెలుగులో అందరిని ఆకట్టుకున్న హీరో, అట్లా మంచి అందాల నటుడు చెప్పాలంటే. అట్లా వినయ్ గారు వాన సినిమా అవన్నీ చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఆ క్యాస్టింగ్ త్రిషా చూసి నాకు బాగా ఇంప్రెస్ అయిపోయి ఈ సినిమాతో నేను బయటపడగలను, ఈ సినిమాతో హిట్ కొట్టగలను, ఈ సినిమాతో ఇండస్ట్రీలో నాకు పేరు నేను ప్రఖ్యాతలు గణించగలను అనే కాన్సెప్ట్తో నేను ఊహించి నాకు అన్ని రకాలుగా నా పక్క నుండి ఒక మంచి మిత్రుడు భవానీ శ్రీనివాసు నన్ను అనుకుండి, సార్ ఈ సినిమా మీరు చేయండి డెఫినెట్ హిట్ కొడతారు అని నాకు ప్రోత్సహించి, అతనికి చాలా థ్యాంక్స్ అండి భవానీ శ్రీనివాస్ గారు నాకు డెఫినెట్గా. అట్లాగే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఈ సినిమా డెఫినెట్ సక్సెస్ కొడతాననేసి రామిరెడ్డి గారు చెప్పి, రామిరెడ్డి గారు మీకు ఈ మధ్య సక్సెస్ లేదు, ఎట్లాగైనా మనం సక్సెస్ కొడతాం అనేది కసిగా చేస్తున్న సినిమా ఇది. కాబట్టి ఇది మంచి విజయాన్ని ఇచ్చి, ఈ సినిమా మంచి ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇచ్చి ప్రేక్షకుల్లో మేము తెలిసిపోతామని ఆశిస్తూ అందరి నమస్కారం, థ్యాంక్ యూ. ఇట్లాగే ఈ మా జీవా గారికి, వినయ్ గారికి, అట్లాగే డైరెక్టర్ అహ్మద్ గారికి, ప్రొడ్యూసర్ తమిళ్ కుమార్ గారికి, అట్లాగే ప్రతి ఈ సినిమా సంబంధించి డబ్బింగ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పెట్టాను ఎవరు యోగానంద్ సార్కి. ఆయనకి సార్ డబ్బింగ్ అవుతుందా, ఎలా చేస్తున్నారు ఏంటి అన్ని రకాలుగా ఆయనకి చాలా ఇబ్బంది పెట్టాను. యోగానంద్ సార్ మీరు ఎక్కడుంటే కూడా చాలా సారీ సార్ మీకు చాలా ఇబ్బంది పెట్టాను నేను. కాబట్టి అందరికీ సార్ మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే ఓకేనా. అట్లాగే
ఈ సినిమా నా మంచి విజయం చేకూర్చనేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెడ్డి గారు నాకు ఓకే బాయ్. అందరికీ నమస్కారం. యాజ్ వినయ్ టోల్డ్, ఈవెన్ ఐ నో సమ్ తెలుగు. మనవాడు మంచివాడు, మన ఫేవరెట్ పెసరట్. ఐ నో దిస్. This is what we do in always when I come down to doing Telugu films. I really like the audience here. They really welcome my films. It's been a pleasure here always to bring films from Tamil Nadu, and I'm sure I've been waiting for a straight film. I just said whenever I do a straight film, I will talk in Telugu. But I'm just waiting for a straight film for a very soon. I mean, for a very long time. And thanks to our producers, Rami Reddy Garu and Johnny Garu. They have been beautiful producers, and they've been promoting the film beautifully and great hospitality. And thanks to all my friends who are the co-actors like Vinay, Santanam, Trisha, Andrea, and Nasser sir. He's like my guru. So I thank everybody for making this film a beautiful and a successful film. And Ahmed is a very good friend of mine. When he told me the script, I really loved it. And I'm sure, like how Tamil Nadu audience liked this film, I'm sure Telugu audience will also love this film. I'm just waiting for another magic like Rangam. And last but not the least, thanks to Tamil Kumran sir for giving a trend-setting film, for understanding a beautiful film like this. More than everybody, thanks to Mr. Shashank, the writer, and Mr. Vasu, who dubbed for my voice. And also thanks to none other than Harris Jera sir. We couldn't see him today, he's pretty busy. And he's been a very successful music director, especially with my combination. And we've really done some good films like Rangam, Snehididu. And now this took me half day to learn this title, Chiru Navulu Chirujalu. So it took me half day to, as she had told me like Endrendrum Punagai, I mean, she really tried that. It's going to be the same with me. So thank you so much for all the support. Thank you so much. God bless.